తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలను మీ నాయకులకే ఇవ్వటం కాదు, విద్యను సరళీకృతం చేయాలంటూ కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. 24 గంటలు కరెంట్ ఇస్తే గ్రామాల్లో రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరా ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి పాల్గొన్నారు. వేలాది మంది తనను ప్రోత్సహిస్తున్నారని, ఏ పార్టీ అని కాకుండా సీనన్న ఉన్నాడా లేదా అని మాత్రమే చూస్తున్నారని అన్నారు. ఏ గూటి పక్షి అక్కడికి వస్తుందని, ఇంకా ఎంతో మంది తన వెంట రావాల్సి ఉన్న సర్పంచ్ నిధుల కోసం వెనకడుగేశారన్నారు. ఈరోజు సేవాలాల్ గారి జయంతి నా గిరిజన బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా మీ సీనన్న తరపున కూడా సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా గిరిజన బిడ్డలందరికీ రామ్ రామ్ అని తెలుపుకుంటున్నాను. ఇక రాష్ట్రాన్ని సాధించుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయితే మా కుటుంబాలన్నీ బాగుపడతారు. ఏవైతే కలలు కన్నారో తెలంగాణ బిడ్డలు కన్న కలల్లో గడిచిన 9 సంవత్సరాలలో ఏమి కన్న కలలు నెరవేరాయన్నది ఒక్కసారి తెలంగాణ బిడ్డలైతే ఆత్మ పరిశీలన చేసుకున్నారు. కానీ అధికారంలో ఉన్న సీట్లో కూర్చున్న నాయకులు తెలంగాణ బిడ్డలని ఏ రకంగా మనం రక్షించామనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే